నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. షుగర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇది తినొద్దు, అది తినాలి, ఇంతే తినాలి, ఇలానే తినాలి అని చెప్పేసి. చాలా వరకు అందరికీ ఏం తినాలో తెలుసుంటుంది, అసలు ఏం తినకూడదు అనే విషయం ఈరోజు మనతో మాట్లాడడానికి డాక్టర్ లక్ష్మి గారు ఉన్నారు, ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అమ్మా. షుగర్ పేషెంట్ అంటే షుగర్ వచ్చిన వాళ్ళందరికీ పాపం ఆల్మోస్ట్ ప్రతిరోజు భయపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇది తింటే ఎంత అవుతుంది, అది తింటే ఎలా అవుతుంది అని చెప్పేసి. అండ్ బయట నుంచి చాలామంది చాలా చెప్పేస్తూ ఉంటారు. సో ఏం తినాలో తెలుసు కానీ ఏం తినొద్దు అనేది చాలామందికి ఇంకా డౌటే ఉంది. సో ఏం తినకూడదు అనేది ఒక క్లారిటీ ఇస్తారా ఈరోజు? యాక్చువల్లీ ఆయుర్వేదంలో పథ్యం అంటే ఏది తినాలి, అపథ్యం అంటే ఏది తినకూడదు. ఇది ఒక సపరేట్ టాపిక్ అండి. దాని గురించి ఒక గ్రంథమే రాశారు, పథ్యాపథ్యాల గురించి. ఒక రోగం మనకు వచ్చింది అంటే ఆ రోగం తగ్గాలి అంటే అసలు ఏవి తినాలో ఏవి తినకూడదు కరెక్ట్ గా తెలుసుకుంటే 90% ఆఫ్ రోగాలు తగ్గిపోతాయి అని చెప్పి యాజ్ పర్ ఆయుర్వేదంలో చెప్తారనమాట. ఇదే పథ్యాపథ్య విభోధిని అని చెప్పి పర్టికులర్ ఒక బుక్ ఉంటుంది మనకి. కంప్లీట్ గా ఓన్లీ డైట్ రెజిమ్ తోనే డిసీజెస్ తగ్గించవచ్చు. ఇది కాన్సెప్ట్ ఆయుర్వేదంలో. జనరల్ గా మెడిసిన్స్ వరకు వెళ్ళొద్దు. మెడిసిన్స్ వెళ్ళక ముందే ఫుడ్ తోనే ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలగాలి, ఇది అసలు మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది. మనం మెడిసిన్ ఇచ్చినా సరే, ఇప్పుడు ఈ రోజు ఇన్సులిన్ ఇస్తాం, నువ్వు మళ్ళీ తింటే ఖచ్చితంగా షుగర్ పెరుగుతుంది. సో ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే డైట్ కంట్రోల్ చేసుకుంటుంటే మన షుగర్ లెవెల్స్ అనేది సెట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం అది చేయనప్పుడు ఎంత ఇన్సులిన్ తీసుకుంటున్నా కానీ అది ఆ రోజుకి తాత్కాలికంగా అవుతుంది, కానీ మళ్ళీ నీ బాడీ మళ్ళీ దాన్ని అసిమిలేట్ చేసుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటప్పుడు మనం ఏమేమి తినకూడదు, ఆయుర్వేదంలో ఏం చెప్పారు, ఎలాంటివి తినకూడదు అనేది మనం చూద్దాం. దీంట్లో ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొత్త బియ్యం. కొత్త బియ్యం అనేది మనం అసలు వాడకూడదు అనమాట. ఎప్పుడు సంవత్సరం పాటు ఎండబెట్టిన బియ్యము అట్లాంటివే మంచిది అని చెప్పి చెప్తారు. షష్టికశాలి ధాన్యం అని చెప్పి చెప్తారు. సో అలాంటివి పాత బియ్యం అవి మాత్రమే యూజ్ చేయాలి అంటారు. నెక్స్ట్ యూషం అంటే మనకి జనరల్ గా సూప్స్, ఎక్కువగా సూప్ గా ఉండేలాగా, సూపీ కైండ్ ఆఫ్ థింగ్స్ లాగా ఉండేలాగా తీసుకోండి అని చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ఉలవలు ఉన్నాయి కదా, సో ఉలవలు కూడా పాత ఉలవలు ఎక్కువ తీసుకోమని చెప్తారు అనమాట. వాటిని కూడా మనం ఏంటంటే ఉలవ చారులా కానీ, సో అవి ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు, పర్టికులర్ గా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది అనమాట ఇది ఉలవలు అనేది. సో అది మనకి ఏం చేస్తుందంటే కొవ్వు కరిగిస్తుంది, బాడీలో ఫ్యాట్ తగ్గుతుంది. మీకు బాడీలో ఒక సెల్ ఏదైతే మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్ అని చెప్తామో, అంటే దానికి ఇన్సులిన్ మన బాడీలో కావాల్సినంత ఇన్సులిన్ ఉంటుంది, బట్ సెల్ రిసీవ్ చేసుకోదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మీరు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి మీ దగ్గర ఉన్నప్పుడు, అంటే మిమ్మల్ని ఇంట్లో రెస్ట్రిక్ట్ చేసేసారు, అలాంటప్పుడు మీ రెస్ట్రిక్షన్స్ తీసేలాగా చేసేదన్నమాట. సో ఈ ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందో మనం దాని నుంచి రిలీవ్ చేసేదే ఈ ఉలవ చారు. జనరల్ గా ఉలవ చారు అనేది మనకి ట్రెడిషన్ లో ఉంది. సో ఇది మన హెల్త్ కి, కండిషన్ కి మంచిది అనేది మన పూర్వకాలంలోనే తెలుసుకొని ఏ టైప్ ఆఫ్ ఇంట్రడ్యూస్ చేయాలి అనేది చెప్తుంటారు మనకి. ఈ ఉలవ చారు లాగా తీసుకోవచ్చు. ఏవైతే ఉలవలు ఉన్నాయో వాటిని ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు. సో ఈ ఉలవలు ఉడకబెట్టి తీసుకుంటే అంటే మజిల్ మాస్ పెరుగుతుంది మనకి. సో ఈ ఉలవలు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిల్లెట్స్ జనరల్ గా చెప్పేదే, అందరు తీసుకోవాల్సిందే. నెక్స్ట్ గోధుమలు, అంటే ఇవి వీటిల్లో యాక్చువల్లీ మనకి సన్నగా ఉండే వాళ్ళు ఉలవలు తీసుకోకూడదు. సో అది లావుగా ఉండే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఒకటి మనం తెలుసుకోవాలంటే ఉలవలు మంచిది షుగర్ కి, కానీ ఇలాంటి వాళ్ళు తీసుకోకూడదు. సో ఆ కండిషన్ ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా. అండ్ ఇంకొకటి మనకి పాత బియ్యం ఏదైతే ఉందో దాన్ని అలా సూప్గా చేసుకొని తాగొచ్చు, బట్ మనకి కొత్త బియ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా సూప్గా చేసుకొని తాగకూడదు అనమాట. సో అలా కూడా ఉంటుంది మనకి. ఏదైనా సరే కొత్తవి మాత్రం వాడకూడదు. ఇంకొకటి గుమ్మడికాయ కూడా వాడద్దనే చెప్తారు షుగర్ వాళ్ళకి పర్టికులర్ గా చెప్తారు అనమాట. ఇట్లా గుమ్మడికాయ కానీ మనకి కూరలు చేసుకొని తింటుంటారు. మనకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతారు, అది వేరు. యాక్చువల్లీ బూడిద గుమ్మడికాయ ఈజ్ డిఫరెంట్. మనకి ఎల్లో గుమ్మడికాయ ఉంది కదా, సో ఆ గుమ్మడికాయ అనేది షుగర్ పేషెంట్స్ కి ఎస్పెషల్లీ చెప్తారు తీసుకోకూడదు అని చెప్తారు అనమాట. అండ్ వీటిల్లో జనరల్ గా మనం పెరుగు తీసుకోకూడదు.
పెరుగు పాలు అనేది జనరల్గా ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి తీసుకోకూడదనే చెప్తారు ఆయుర్వేదం ప్రకారం. మనకి ఏదైనా తీసుకుంటే మజ్జిగలాగా తీసుకోవచ్చు, బట్ యాక్చువల్లీ పెరుగుగా తీసుకోకూడదు, అది ఆయుర్వేదంలో చెప్తారనమాట. ఇంకా మనకి ఏంటి అంటే పాలతో చేసిన స్వీట్స్ అట్లా కూడా ఏం తీసుకోకూడదు. జనరల్ గా ఏమనుకుంటారు, షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తీసుకోవచ్చు, ఏం కాదు, షుగర్ లెవెల్ పెరగదని. అస్సలు లేదండి, ఆయుర్వేదంలో కూడా బెల్లం కూడా తీసుకోవద్దని చెప్తారు. సో ఇది కూడా అందరూ ఉన్న అపోహే, షుగర్ బెల్లం వచ్చేది కూడా షుగర్ కేన్ నుంచే కదా, అది ఒక చిన్న లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. సో బెల్లం కూడా అవాయిడ్ చేయమనే చెప్తుంది ఆయుర్వేదంలో కూడా మనకి. షుగర్ కానీ షుగర్ కేన్ జ్యూసెస్ కానీ షుగర్తో వచ్చే పదార్థాలు ఏవైనా సరే అవాయిడ్ చేయమని చెప్తారు. ఆల్కహాల్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తారు ఈ ఆయుర్వేదం ప్రకారం. సో ఇట్లాంటివి మనం ఏవి తీసుకోకూడదు. ఇన్సులిన్ కి ఆకులు వస్తున్నాయి మధ్య, చెట్లు ఇంట్లో పెంచుకొని ఆకులు తెంపేసుకొని తింటున్నారు, అది మంచిదేనా? అది కొంతవరకు ఎఫెక్ట్ వస్తుంది, కానీ అదేమి 100% ఎఫెక్టివ్ అనేం కాదు. కొంతవరకు పనిచేస్తుంది బాడీలో, కానీ అది ఏదైనా సరే మీరు తిండి తగ్గిస్తేనే షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఆకులు తినండి, మెంతులు తినండి, ఏమన్నా తినండి, బట్ మీ దానికి తగ్గట్టు ఫుడ్ తీసేసుకున్నారనుకో ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. సో డైట్ అనేది కంపల్సరీ కంట్రోల్ ఉండాలి మనకి. రైస్ కూడా పూర్తిగా తినకుండా ఉండమని చెప్తారు. అది యాక్చువల్లీ రైస్ మనకి గోధుమలు కూడా చెప్తారండి, గోధుమలు కూడా ఆయుర్వేదంలో తీసుకోమని చెప్తారు. రైస్ కూడా ఓన్లీ పాత రైస్ మాత్రమే చెప్తారు. ఆయుర్వేదంలో తీసుకోవాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పాత రైస్ మాత్రమే చెప్తారు, గోధుమలు చెప్తారు, మిల్లెట్స్ చెప్తారు, ఇవన్నీ తీసుకోవచ్చు. సో ఇంతవరకు తీసుకోవచ్చు, బట్ యాక్చువల్లీ అవే అంటే మీన్స్ రోజు చపాతీ తిన్నా కానీ మనకి కావాల్సినంత ఫైబర్ ఉండదు. అండ్ చపాతీలో మనం వాటర్ కంటెంట్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మోషన్ ఫ్రీగా అవ్వదు, మళ్ళీ అవి సెకండరీ ఇష్యూస్ కూడా వస్తాయి. సో దానికి తగ్గట్టు చపాతీలు వాడితే మాత్రం ఎక్సెస్ మన కర్రీలో వాటరీ వెజిటబుల్స్ ఎక్కువ యూజ్ చేసేలాగా చూస్తారు జనరల్ గా. అంటే బీరకాయ, సొరకాయ ఈ టైప్ లో నీళ్ళ పదార్థాలు, ఫైబర్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి కదా, ఇవి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అన్నం అవాయిడ్ చేయమని చెప్తే కొత్త అన్నం అవాయిడ్ చేయండి, పాత అన్నం తీసుకోవచ్చు, సింగిల్ పాలిష్డ్ రైస్ కూడా తీసుకోవచ్చు, అవి పాత అన్నమే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఉప్పు చాలా మంది వాడకపోతే మంచిది అని అనుకుంటుంటారు, ఇంకొంతమంది దాంట్లో పింక్ సాల్ట్ అని లేకపోతే ఇంకొక సాల్ట్ అని వాడుతూ ఉంటారు. ఏది ఎవరు వాడితే మంచిది మాకు తెలియజేస్తారా ఈరోజు? యాక్చువల్లీ ఉప్పు లేకుండా మనం ఏ రకంగా తినలేము. యాక్చువల్లీ ఉప్పు ఈ సాల్ట్ అనేది మనకి సోడియం క్లోరైడ్ అనేది మన బాడీలో ప్రతి మెకానిజం మజిల్కు మూవ్మెంట్ అవ్వాలి అంటే సోడియం అయాన్స్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. అసలు లేకుండా మనం ఉండలేము అనమాట. కానీ న్యాచురల్గా ప్రతి పదార్థంలో కూడా ఉప్పు ఉంటుంది యాక్చువల్లీ. అందుకని ఉప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోకుండా ఇన్ జనరల్గా వీటిని ప్రాపర్గా కుక్ చేస్తే దాని టేస్ట్ వచ్చేస్తుంది అని చెప్పి ఉప్పు తగ్గించి తినండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఆ టేస్ట్ ఎన్హాన్సింగ్ కోసం కొంతమంది ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో బాగా వింటుంది ఏంటంటే అయోడైజ్డ్ సాల్ట్ తినాలా లేకపోతే పింక్ సాల్ట్ తినాలా. వీటిలో చాలా మిత్స్ ఉన్నాయి, చాలా రియాలిటీస్ ఉన్నాయి. ఏది మంచిది అనేది ఒకసారి చూద్దాం మనము. అలా పాతకాలంలో మనం చూస్తే అమ్మమ్మ వాళ్ళ కాలంలో అప్పటి కూడా పింక్ సాల్ట్ లేదు, వాళ్ళు కూడా కల్లుప్పు ఇవే వాడారు. పింక్ సాల్ట్ మోస్ట్లీ సైంధవ లవణం ఏదైతే ఉందో ఇది ఆయుర్వేదంలో శ్రేష్టమని చెప్తారు, కానీ దీన్ని మోస్ట్లీ ఏంటంటే మెడిసిన్ యూజ్ చేసేదానికి చేస్తారు. లైక్ నారికేళ లవణం అని చెప్పి అట్లా కొన్ని డ్రగ్స్ ఉన్నాయన్నమాట, ఏవైతే బాడీకి అవసరమో అట్లాంటి వాటిని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు సైంధవ లవణాన్ని. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఒక ప్రపంచంగా తీసుకొచ్చి అయోడైజ్డ్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ అనేది చాలా బెస్ట్ అని చెప్పి ఇవన్నీ. సో అప్పుడు సముద్రంలో ఉన్న మామూలు ఉప్పు వాడేవాళ్ళు, అప్పుడు ఆయుర్వేదంలో కూడా పంచలవణాలు ఉన్నాయి, వాటిల్లో కూడా సముద్ర లవణం ఉందన్నమాట. అంటే మనకి జనరల్ గా మనకి దొరికే సీ సాల్ట్ సరిపోతుంది యాక్చువల్లీ. సో స్పెసిఫిక్ కండిషన్స్ ఏవైతే డిసీజ్ కండిషన్స్ ఉన్నాయో లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయడానికి మాత్రమే ఆయుర్వేదంలో సైంధవ లవణం ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు. అండ్ అది యాక్చువల్గా రేర్ గా దొరుకుతుందండి, మెడిసినల్ గా వాడాల్సే ఉంటుంది, ఇంత ఫ్రీక్వెంట్ గా ఏమి దొరకదు, అందుకే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. అది ఒక టైప్ ఆఫ్ హిమాలయన్ ప్లేసెస్ లోనే ఆ రాక్ మీద ఉప్పు ఎలా పేర్కొంటుంది, మనం ఎట్లా ఉప్పు తయారు చేస్తాం,
బట్టీలు కడతాం. బట్టీలు కట్టి నీళ్లు పోసేసి ఆ సముద్ర నీళ్ళని నీళ్ళలో ఎండబెట్టినప్పుడు పైకి తేరుతా ఉంటే అవి తీస్తూ ఉంటాం అన్నమాట. సో అది న్యాచురల్ గా మనం ప్రాసెస్ చేసినందువల్ల వచ్చింది. బట్ ఈ పింక్ సాల్ట్ ఎలా వస్తుంది, అక్కడ చుట్టుపక్కల మనకి సముద్రం దగ్గర రాళ్ళు ఫామ్ అవుతాయి, ఆ రాళ్ళ మీద నీళ్ళు వెళ్ళి పడుతూ ఉంటాయి. ఆ నీళ్లు పడినప్పుడు ఎండకి అది ఎండుతుంది, ఎండినప్పుడు ఫామ్ అయ్యేదే పింక్ సాల్ట్ అన్నమాట. అది న్యాచురల్ గా ఫామ్ అయ్యే పింక్ సాల్ట్. బట్ చాలా ఫ్రీక్వెంట్ గా ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది, ఎక్కువగా ఏం దొరకదు. అది న్యాచురల్. ఇప్పుడు చాలా కల్తీలు వచ్చేస్తున్నాయి. పింక్ సాల్ట్ అని హెల్త్ కి వెళ్ళిపోతున్నాం, కానీ పింక్ సాల్ట్ కూడా అందరికీ అవసరం లేదు. ఎవరికి ఎక్కువ అవసరమో వాళ్ళు వరకు యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే లో సోడియం వాళ్ళకి, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, బీపీ వాళ్ళకి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఎవరికైతే బీపీ ఎక్కువ ఉంటుందో లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయో ఇట్లాంటి వాళ్ళకి లో సోడియం కంటెంట్ కావాలి అనుకున్నప్పుడు, ఎక్కువ మినరల్స్ కూడా కావాలి అనుకున్నప్పుడు అప్పుడు పింక్ సాల్ట్కి వెళ్ళొచ్చు. మిగతా వాళ్ళు నార్మల్ సాల్ట్ వాడచ్చు. ఇప్పుడు అయోడైజ్ సాల్ట్ గురించి వద్దాం. అసలు రియాలిటీస్ ఏంటి, నార్మల్స్ ఏంటి అని. అసలు అయోడైజ్ సాల్ట్ మనకి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది 1960s లో. అప్పుడు 1960లో ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. అప్పుడు గాయిటర్ అని వచ్చేది. గాయిటర్ అంటే ఇక్కడ మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ వాస్తుంది. మీరు చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటే గొంతు దగ్గర ఇంత వాపులు కనపడుతూ ఉంటాయి. సో దాన్ని గాయిటర్ అంటారు, కలగండం అంటారు. అట్లా ఉన్న వాళ్ళకి అయోడిన్ ఇంజెక్షన్ చేసేవాళ్ళు. అయోడిన్ ఇంజెక్షన్స్ చేస్తే, సో డైరెక్ట్ ఇంజెక్షన్స్ చేసేవాళ్ళు. అప్పుడు ఆ థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే వాచి ఉందో అది తగ్గిపోయేది అనమాట. సో ఇది ఏంటంటే ఫ్రీక్వెంట్ గా అందరి దగ్గర చూస్తూ ఉండడం వల్ల అయోడిన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి, ఈ ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ వాస్తుంది కాబట్టి దానికోసం ఇంట్రడ్యూస్ చేసింది అయోడైజ్డ్ సాల్ట్. సో ఇది నార్మల్ కండిషన్స్, ఎవరైతే నార్మల్ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందో సో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది కాదు ఇది. సో అప్పుడు ఏంటంటే ఎక్కువ మందిని మనం ఇట్లా చూసామన్నమాట. ఈ గొంతు దగ్గర వాపు ఉన్న కండిషన్స్ని ఎక్కువ మందిని మనం చూసాం కాబట్టి అది ఇన్ జనరల్గా హెల్త్కి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి 1960sలో స్టార్ట్ అయిన కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో పెట్టేవాళ్ళు. అప్పుడు బీహార్లో ఎక్కువ ఉండిందనమాట. సో ఎక్కడైతే ప్రివెలెంట్గా గాయిటర్స్ కనపడుతున్నాయో అక్కడ వరకు మాత్రమే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేశారు ఈ అయోడైజ్డ్ సాల్ట్ని. అంటే బీదర్ దగ్గర, బీహార్ కొన్ని ప్లేసెస్లో, బళ్ళారి ఇలాంటి కొన్ని ప్లేసెస్లో అక్కడ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. క్రమేపీ ఇది కామన్గా అందరూ వాడాల్సిందే. ఎందుకంటే అయోడిన్ యాక్చువల్లీ ఎక్కువ తీసుకున్నా కానీ మన బాడీలో మెటబాలిజం అయిపోయి ఎక్సెస్ అయోడిన్ ఉన్నా కానీ యూరిన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల ఏం ప్రాబ్లం అవ్వదు. సో అందరూ తీసుకోవచ్చు. ఈ కండిషన్ని పెట్టుకొని ఇది కామన్గా టాటా కంపెనీ వాడు టాటా సాల్ట్గా ఇంట్రడ్యూస్ చేసి అయోడైజ్డ్ సాల్ట్ని ఫస్ట్ మన ఇండియాకి ఇంప్లిమెంట్ చేశారు అనమాట, అందరికీ హెల్త్ కండిషన్ ఉండాలి అని. సో ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే హైపోథైరాయిడిజం మనం ఇప్పుడున్న కండిషన్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే TSH లెవెల్స్ ఉంటాయి కదా, అది మన బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. అది మన థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచేలాగా చేస్తుంది. అప్పుడు అది కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, T3, T4. అవి ఏం చేస్తాయి అంటే బాడీ యాక్టివిటీకి, ఫంక్షన్స్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే ఇది తగ్గిపోతుందో సో దాని TSH అనేది థైరాయిడ్ ఏదైతే మనకి స్టిమ్యులేట్ చేయాలో అంత తక్కువ క్వాంటిటీలో ఇది స్టిమ్యులేట్ అవ్వనప్పుడు ఎక్కువ రిలీజ్ చేస్తుంది మన బ్రెయిన్. సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని పెంచుతుంది. ఎందుకు అంటే ఈ థైరాయిడ్ గ్రంథి దాని పని సరిగ్గా చేయనప్పుడు సో అది బాడీ మెకానిజం ఆటోమేటిక్గా నార్మల్ అయ్యేలాగా మన బాడీ మనం సెట్ చేసేసుకుంటుంది. ఎప్పటి వరకు అది కంప్లీట్ ఫంక్షన్ ఆపేంత వరకు మనకి అవి సిమ్టమ్స్ కనపడవు. బ్లడ్లో కూడా ఏంటంటే మనం పర్టికులర్గా వెళ్ళి చేయించుకుంటే తప్ప మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువ ఉంది అనేది మనకు తెలియదు. ఇన్ జనరల్గా సిమ్టమ్స్ ఎక్కువ కనపడవు హైపోథైరాయిడిజంలో. కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి కనపడతాయి, అందరికీ ఉండాల్సిన అవసరం లేకుండా ఉంటుంది, అండ్ అది మినిమల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది లేటర్ స్టేజెస్కి వచ్చేసినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ సిమ్టమ్స్ కనపడుతున్నాయి. సో అందుకని సో ఈ అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి అని చెప్పి తీసుకొచ్చారు. పింక్ సాల్ట్ అసలు వాడద్దు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటంటే పింక్ సాల్ట్ అసలు వాడద్దు. పింక్ సాల్ట్ వాడితే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోతాము, ఏదైతే మనకి గాయిటర్స్ మనం చూసామో ఆ స్టేజ్కి వెళ్ళిపోతామని చెప్పి కొంతమంది వాదన ఉంది. కానీ ఒకసారి ఆలోచిద్దాం, మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో కూడా మనం వాడింది పింక్ సాల్ట్ కాదు,
స్టిల్ అప్పుడు వాళ్ళకు కూడా గాయిటర్ ఉంది కదా, ఉంది. సో అప్పటి నుంచి మళ్ళీ ఏంటంటే హైపర్లో థైరాయిడిజం ఉన్నా కానీ అయోడిన్ ఇస్తున్నాం, హైపోథైరాయిడిజం ఉన్నా కానీ సేమ్ అయోడిన్ ఇస్తున్నాం. సో ఎవరికి ఏది అవసరం అనే దానికి స్పెసిఫికేషన్ లేనప్పుడు సో దేర్ మేక్స్ కన్ఫ్యూజన్ ఇక్కడ. సో ఏంది అంటే మనకి హైపర్ థైరాయిడిజంలో పర్టికులర్గా ఇది చేసి ఇది ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అయోడైజ్డ్ సాల్ట్ అనేది హైపర్ థైరాయిడిజం వాళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తా, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి అంత పర్టికులర్గా అయోడిన్ అనేది ఎక్కువ మోతాదులో అవసరం లేదు. అండ్ సింథటిక్ అయోడిన్ ఈజ్ డిఫరెంట్ అండి. మన సాల్ట్ లో మన సింథటిక్ అయోడిన్ యూజ్ చేస్తాం, కానీ మనకి డైరెక్ట్ గా అయోడిన్ రిచ్ ఫుడ్స్ మనకి బాగా దొరుకుతాయి. సో అట్లాంటి ఫుడ్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఏదైనా సింథటిక్ యూజ్ చేసినప్పుడు మన బాడీ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. చాలా ఇయర్స్ నుంచి 1988 నుంచి మనకి అయోడైజ్ సాల్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు థైరాయిడ్ ఎందుకు ఎక్కువ అవుతుంది జనాలకి? సో దేర్ ఎండ్స్ ద పాయింట్ అన్నమాట. సో మనకేంటి అంటే కేవలం అయోడిన్ ఒక్కటే బేస్ చేసుకొని ఆ అయోడైజ్డ్ సాల్ట్ మాత్రమే వాడాలి అని చెప్పి ఎంత పర్టికులర్ గా చెప్తున్నారు. పింక్ సాల్ట్ లో కూడా ఇప్పుడు కాంబినేషన్ అయోడైజ్డ్ కూడా కాంబినేషన్ వస్తుంది. ఈ మధ్య కాలంలో పింక్ సాల్ట్ అయోడైజ్డ్ సాల్ట్ రెండు మిక్స్ చేసుకొని వాడుకుంటున్నారు. అది మొత్తం ఒకటే కాస్ట్లీ, అందుకని కొంచెం తీసుకొచ్చి దీంట్లో కలుపుకొని వాడుకుంటున్నారు. అట్లా వాడుకున్నా పర్లేదు. అండ్ పింక్ సాల్ట్ అనేది హైప్ చేశారు, అంత అవసరం కూడా లేదు. పింక్ సాల్ట్ కి కూడా నార్మల్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. మన కాలం వాళ్ళు కూడా కల్లుప్పే వాడారు. కొంతమందికి అయోడిన్ డెఫిషియన్సీ అనేది బాడీ అబ్జార్ప్షన్ లో డిఫరెన్స్ వస్తుంది, అలాంటి వాళ్ళకి ఉంటుంది. సో దాని గురించి పర్టికులర్ గా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దాని గురించి సాల్ట్ గురించి ఎక్సెస్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో పింక్ సాల్ట్ వాడుకోగలిగి ప్రైస్ ఎఫెక్టివ్ గా ఉంది, పర్లేదు, వాడుకోగలిగిన వాళ్ళు వాడుకోవచ్చు. బట్ అడల్ట్రేషన్స్ చాలా వస్తున్నాయి, అవి చూసుకోండి. కలర్ కలపడం కానీ మంచి చూసినాం రాక్ సెడిమెంట్స్ వస్తున్నాయి. పింక్ సాల్ట్ కూడా సరిగ్గా కలవట్లేదు, కిందకు వచ్చేసరికి ఒక లేయర్ లాగా ఫామ్ అవడం, ఇసుకలాగా తగలడం, ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. సో హెల్త్ ఈజ్ గుడ్, బట్ ఎంతవరకు మనకు అవసరం లేనప్పుడు మనం వాడాల్సిన అవసరం నార్మల్ సాల్ట్ అయినా సరిపోతుంది. సో డిసీజ్ కండిషన్స్ ని బట్టి ఏ కైండ్ ఆఫ్ సాల్ట్ వాడుకోవాలో చూసుకొని వాడుకుంటే చాలా మంచిది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.